హలో అండి. నిమ్మకాయ పులిహోర చేయడానికి ఒక నిమ్మకాయ కావాలి. ఒక నిమ్మకాయ అంతా పిండేసి 1 స్పూన్ సాల్ట్ వేసాను. 1 స్పూన్ ఫుల్గా తీసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసాను. బాగా కలిపి పక్కన ఉంచాను. దాని తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఇంకా 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకొని దీంట్లో వేసి బాగా రోస్ట్ చేశాను. రోస్ట్ చేసి దీన్ని పౌడర్ గ్రైండ్ చేసుకొని ఈ రైస్లో కలిపేయడమే. తర్వాత పోపు పెట్టేయాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, దీంట్లో కావాలంటే మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయలేదు. ఈ పౌడర్ని దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి పోపు పెట్టుకుందాము. పోపులో శనగపప్పు 1 స్పూన్ వేస్తున్నానండి. ఇది వేగుతున్నప్పుడే కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేయాలి. వేసాక ఇందులో పల్లీలు వేయాలి. ఇందులో కరివేపాకు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా మిక్స్ చేసుకున్నాం కదా, దీంట్లో ఇదంతా వేసేసి కలపాలి. మిక్స్చర్ని ఇప్పుడు దీంట్లో వేసి కలపబోతున్నాం. ఇప్పుడు ఈ రైస్ ఉందా, ఈ రైస్ని కొద్దిగా దీంట్లో వేసేసి అలా కలిపేసి ఇప్పుడు దీంట్లో వేసేయాలి. ఇప్పుడు రుచి చూసుకొని పక్కన పెట్టుకోవడం అండి. పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూద్దాం. పులుపు సరిపోయిందా చూసుకుందాం. వావ్, పర్ఫెక్ట్గా వచ్చిందండి ఉప్పు పులుపు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంది ఇది పులిహోర, నిమ్మకాయ పులిహోర విత్ ఆవాలు, ధనియాలు అండ్ నువ్వులు, కొద్దిగా జీలకర్ర పౌడర్ చేసి వేసి పోపు పెట్టేసుకోవడమే. డిఫరెంట్గా ఉంది, టేస్టీగా ఉంది. మీరు పండగకి చేసుకొని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.